అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం బీఆర్ఎస్ నాన్ సీరియస్ గా తీసుకుందని అనుకోవాలా? కేసీఆర్ దీని వైపు ప్రచారానికి రాకపోవడం, రేవంత్ రెడ్డి కూడా ఒకటి రెండు ప్రచారాలు అన్నారు అసలు కేసీఆర్ ఓటే అడగలేదు అని ప్రెస్ మీట్ లో మీట్ ది ప్రెస్ లో కూడా అన్నారు ఆయన. అది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపించిందంటారా? అంటే ఒక ప్రతి ఫ్యాక్టర్ ఇంపాక్ట్ చూపుతుంది. పబ్లిక్ పర్సెప్షన్ మౌల్డ్ చేయడంలో క్వాంటిఫై చేయలేం మనం దీనివల్లనే. ఆయన వాస్తవంగా కేటీఆర్ హరీష్ రావు బ్రహ్మాండమైన క్యాంపెయిన్ నడిపారు, మామూలు క్యాంపెయిన్ నడపలేదు. మా ఉదాహరణ మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో కూడా కేటీఆర్ వచ్చిపోయాడు. సో అందువల్ల కేటీఆర్ హరీష్ రావుల క్యాంపెయిన్లో ఎక్కడా తేడా లేదు, అద్భుతమైన క్యాంపెయిన్ నడిపారు. కానీ అల్టిమేట్గా అటువైపు ముఖ్యమంత్రి క్యాంపెయిన్కి నాయకత్వం వేస్తున్నాడు, ముఖ్యమంత్రి రోడ్ షోలు చేస్తున్నాడు. సో కేసీఆర్ ఎందుకు చేయడం లేదు? మీకు గుర్తుండే ఉంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్ నా సమీక్షలో నా విశ్లేషణ ప్రతిసారి చెప్పాను, ఇట్ ఈస్ అ ఓట్ అగెన్స్ట్ కేసీఆర్ యాటిట్యూడ్, నాట్ ఆన్ పర్ఫార్మెన్స్ అని చాలాసార్లు చెప్పాను. పర్ఫార్మెన్స్ కన్నా కూడా ప్రజలు యాటిట్యూడ్ని అంగీకరించలేరు. అందువల్ల అది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అందుకే రేవంత్ అని రైజ్ చేశాడు కదా. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు వట్టిగానే పాయింట్స్ రైజ్ చేయరు, వాళ్ళకు కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి, సర్వేల నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్న ఆధారంగానే ఇష్యూస్ రైజ్ చేస్తారు కదా. సో కేసీఆర్ కనీసం అప్పీల్ కూడా చేయకపోవడం ఏంటి అంటే, ఇది మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేదా ఓటర్ల పట్ల చులకన భావం అనుకోవాలా అనే క్వశ్చన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. కానీ వాస్తవంగా కేటీఆర్ హరీష్ రావుల ప్రచారం కూడా లాస్ట్ 3-4 డేస్కి వచ్చే వరకు బీఆర్ఎస్ ప్రచార మూమెంటం లేదు. చివరి వరకు వచ్చే వరకు కాంగ్రెస్ ప్రచార మూమెంటం ఏమో కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రచార మూమెంటం చివరి దశకు వచ్చే వరకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికీ అంతుపట్టదు. లాస్ట్ 3-4 డేస్లో మాత్రం బీఆర్ఎస్ చతికిల పడ్డది. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ డబ్బులు పంచుతున్నారు, మమ్మల్ని పంచనివ్వరు, మా కార్యకర్తల్ని లాగేస్తున్నారు, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కావని అన్నాడు. కానీ బట్ చివరి వరకు ఎప్పుడు కూడా గుర్తించండి మీరు, పాలిటిక్స్లైనా స్పోర్ట్స్లైనా బిజినెస్లోనైనా ఒక దెబ్బతింటున్న దాన్ని కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్తో కాపాడుకోవచ్చు, అవకాశం లేని దగ్గర కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్తో నిలబెట్టుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్ చివరి బంతి వరకు కూడా ఆడాలి. క్రికెట్